కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. కొబ్బరి, పుట్నాలు, కొత్తిమీర, చింతపండు, తాలింపుకి కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, శనగపప్పు, నూనె అండి. ముందుగా కొబ్బరి మనకు కావాల్సిన సైజులో చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేయాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు, కొద్ది దోరగా వేయించాలండి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా నూనె వేస్తాను కదండి, ఇంక నూనె వేయద్దు, మళ్ళీ ఎక్కువ అయిపోద్ది నూనె వేస్తే. కొంచెం శనగపప్పు, ఇవన్నీ దోరగా ఎగించాలి. ఇవన్నీ అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేయాలి. తాలింపుకి రెడీ చేసుకుంటే ఇప్పుడే సరిపోతుంది. కొబ్బరి, కొంచెం ఉప్పు, పుట్నాలు, ఇవన్నీ వేసేయాలండి. మిక్సీ వేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోయిందండి. ఒక గిన్నెలోకి తీసుకుని తాలింపు వేసుకోవాలి. ఈ చట్నీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది పొంగల్కి చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ చట్నీ, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉందండి.